Hi friends, welcome to Spoken English Krish EduTech. In this video, let us learn about subject to. Subject to అంటే ఏంటి, ఎప్పుడు ఉపయోగించాలి, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఈ వీడియోలో నేర్చుకుందాం. సబ్జెక్ట్ టు అంటే తెలుగులో మనకి ప్రభావితం చేయబడుతుంది లేదా ప్రభావితం అవుతుంది లేదా లోబడుతుంది అన్నప్పుడు మనము సబ్జెక్ట్ టు ఉపయోగిస్తాం. పాస్ట్ టెన్స్లోకి వెళ్ళినప్పుడు సబ్జెక్టెడ్ టు అని కూడా వస్తుంది. ఓకే, సో ఇన్ విచ్ సిట్యుయేషన్స్ వీ యూస్ దిస్ సబ్జెక్ట్? లెట్ us see. దేర్ ఆర్ 3 types ఆఫ్ సిట్యుయేషన్స్. అంటే 3 సందర్భాల్లో మనము ఈ సబ్జెక్ట్ టును ఉపయోగిస్తాం. అవి క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి మనము టీవీలో యాడ్స్ వస్తున్నప్పుడు ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన యాడ్స్ వస్తూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ యొక్క రిస్క్కి లోబడి ఉంటాయి. అలాగే కొన్ని కంపెనీలు ఆఫర్ ఇచ్చినప్పుడు షరతులు వర్తిస్తాయని కింద రాస్తూ ఉంటారు. అంటే దిస్ ఆఫర్ ఈ సబ్జెక్ట్ టు కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. సో ఆ విధంగా చూస్తూ ఉంటాం. ఓకే, సబ్జెక్ట్ టు అంటే తెలుగులో ప్రభావితం అవుతుంది లేదా ప్రభావితం చేయబడుతుంది లేదా లోబడుతుంది అన్నప్పుడు మనము సబ్జెక్ట్ టు ఉపయోగిస్తాం. ఫస్ట్ వన్, ఎఫెక్టెడ్ బై సంథింగ్ ఆర్ పాసిబుల్లీ ఎఫెక్టెడ్ బై సంథింగ్. ఎఫెక్టెడ్ బై సంథింగ్ అంటే దేని ద్వారానైనా ప్రభావితం చేయబడుతుంది లేదా దేనికైనా లోబడుతుంది అన్నప్పుడు, లేదా దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ టు ఎఫెక్టెడ్ బై సంథింగ్. ఓకే, దేని ద్వారానైనా ప్రభావితం చేయబడడానికి అవకాశం ఉంది అన్నప్పుడు మనము సబ్జెక్టుని ఉపయోగిస్తాం. అలాగే సెకండ్ వన్, లైక్లీ టు డూ అంటే చేయడానికి అవకాశం ఉంది. లైక్లీ టు హ్యావ్ అలా జరగడానికి పొందడానికి అవకాశం ఉంది. లైక్లీ టు సఫర్ ఫ్రమ్ సంథింగ్ అంటే లైక్లీ టు డూ సంథింగ్, లైక్లీ టు హ్యావ్ సంథింగ్, లైక్లీ టు సఫర్ ఫ్రమ్ సంథింగ్ అంటే దేని ద్వారానైనా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది అన్నప్పుడు మనము సబ్జెక్టు అనేది ఉపయోగిస్తాం. అండ్ థర్డ్ వన్, ఇట్ డిపెండ్ ఆన్ సంథింగ్ ఎల్స్. డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఎల్స్ అంటే దేని మీదైనా ఆధారపడదు. మనం ఏదైనా ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామిస్ అనేది వేరొక దాని మీద ఆధారపడుతూ ఉంది అది జరగడానికి. సో డిపెండ్ ఆన్ సంథింగ్ ఎల్స్ టు హ్యాపెన్, అది జరగడానికి ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది. ఆర్ బీ ట్రూ, అది నిజమవడానికి ఇంకొకటి ప్రభావితం చేస్తుంది దాన్ని. ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసే ముందు దీని స్ట్రక్చర్ కూడా చూడాలి. స్ట్రక్చర్ వచ్చి ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ టెన్స్లో మనము ఈజ్, యామ్, ఆర్ ఉపయోగిస్తాం. ఈజ్ అనేది ఏమో థర్డ్ పర్సన్ సింగులర్స్ లైక్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వాడతాం. అలాగే యామ్ అనేది ఏమో ఓన్లీ ఫస్ట్ పర్సన్ సింగులర్కి ఉపయోగిస్తాం, ఐయామ్ అనేది ఉపయోగిస్తాం. అలాగే ఆర్ అనేది ఏమో సెకండ్ పర్సన్కి సింగులర్, ప్లోరల్, అలాగే థర్డ్ పర్సన్ ప్లోరల్స్ అన్నిటికీ కూడా ఆర్ అనేది ఉపయోగిస్తాం ప్రజెంట్ టెన్స్లో. అలాగే మరి పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ ఆర్ వర్ అనేవి ఉపయోగిస్తాం. ఫ్యూచర్ టెన్స్లో అయితే విల్ బి అనేది ఉపయోగిస్తాం. సో ప్లస్ subjected to plus object. So this is the structure. Now let us translate these Telugu sentences into English. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలని మనము ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం సబ్జెక్ట్ టును ఉపయోగించి. సంస్థ రాష్ట్ర చట్టానికి లోబడి ఉంటుంది అంటే ఈ సంస్థ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా రాష్ట్ర చట్టానికి లోబడి ఉంటుంది. అలాగే దేశంలో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా మన దేశ చట్టానికి
లోబడి ఉంటుంది. రాష్ట్రానికి కొన్ని నియమాలు ఉంటాయి, అలాగే దేశానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలకు లోబడి ఉంటుంది అని. సంస్థ అంటే ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ద ఫిర్మ్. ద ఫిర్మ్ సంస్థ రాష్ట్ర చట్టానికి లోబడి ఉంటుంది. సో లోబడి ఉంటుంది. ఇక్కడ మనము సబ్జెక్ట్ రాసాం. ద ఫిర్మ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ద ఫిర్మ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనము ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తాం. ద ఫిర్మ్ ఈజ్, నెక్స్ట్ ఏం ఉపయోగించాలి? సబ్జెక్ట్ టు. ద ఫిర్మ్ ఈజ్ సబ్జెక్ట్ టు, సంస్థ రాష్ట్ర చట్టానికి లోబడి ఉంటుంది. రాష్ట్ర చట్టానికి అనాలి. ద ఫిర్మ్ ఈజ్ సబ్జెక్ట్ టు రాష్ట్ర చట్టం అంటే స్టేట్ లా. ద ఫిర్మ్ ఈజ్ సబ్జెక్ట్ టు స్టేట్ లా. సంస్థ రాష్ట్ర చట్టానికి లోబడి ఉంటుంది. లేదు సంస్థ దేశ చట్టానికి లోబడి ఉంటుందంటే ఇక్కడ స్టేట్ లా ప్లేస్లో నేషనల్ లా, నేషనల్ పాలసీ అనేది మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. ఈ ప్రాంతం వరదలకు ప్రభావితం అవుతుంది. ఈ ప్రాంతం వరదలకు ప్రభావితం అవుతుందంటే వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతము మునిగిపోవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో మరి ప్రజలు వేరే చోటకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభావితం. కాబట్టి ఈ ప్రాంతం అనేది వరదలకు ప్రభావితం అవుతుంది. సో ఇట్ ఈస్ లైక్లీ టు డూ. వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే వరదలు వస్తే ఇది అవకాశం ఉందన్నమాట ఇలా చేయడానికి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎఫెక్టెడ్ బై. ఓకే, స్టేట్లా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఇది కూడా ఎఫెక్టెడ్ బై అనేది కూడా వస్తుంది, అంటే వరదల చేత ప్రభావితం చేయబడుతుంది అని. సో ఈ ప్రాంతం వరదలకు ప్రభావితం అవుతుందంటే ఈ ప్రాంతం అనేదాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం? దిస్ ఏరియా. దిస్ ఏరియా ఈజ్ సబ్జెక్ట్ టు. దిస్ ఏరియా ఈజ్ సబ్జెక్ట్ టు దేనికంట? వరదలకు. దిస్ ఏరియా ఈజ్ సబ్జెక్ట్ టు ఫ్లడ్డింగ్. వరదలకు ప్రభావితం అవుతుంది. ఓకే, లేకపోతే వరదలకు లోబడి ఉంటుందని. నెక్స్ట్ వన్. అన్ని గదులు రాత్రికి కేవలం 200 రూపాయలు మాత్రమే. హోటల్ లాడ్జ్లో మరి అక్కడ బోర్డులో పెడుతూ ఉంటారు కాస్ట్. ఈరోజు రాత్రికి గదులన్నీ కూడా 200 రూపాయలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అన్ని గదులు రాత్రికి కేవలం 200 రూపాయలు మాత్రమే లభ్యతకు లోబడి ఉంటాయి. ఇక్కడ ఆ గది యొక్క ధర అనేది లభ్యతకు లోబడి ఉంటాయి. అంటే ఉన్నటువంటి గదులు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది వచ్చారు, ఆ కాంపిటీషన్ అనమాట. ఓకే, వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటే ఈ కాస్ట్ అనేది కూడా పెరిగే అవకాశం ఉంది. తక్కువ మంది ఉంటే ఆ 200 రూపాయలకు ఇస్తారు. అంటే ధర అనేది అలా ఫిక్స్ చేసాం. కాకపోతే మరి డిపెండింగ్ ఆన్ సంథింగ్ వచ్చినటువంటి కస్టమర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది వస్తే ఆ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఒక సామెత కూడా ఉంది, అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అంటారు. కానీ ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువైతే కాస్ట్ పెరుగుతుంది అనమాట. సో లెట్ us ట్రాన్స్లేట్. అన్ని గదులు రాత్రికి కేవలం 200 రూపాయలు మాత్రమే. అన్ని గదులు అంటే ఇంగ్లీష్లో ఆల్ రూమ్స్. ఆల్ రూమ్స్ అనేది ప్లోరల్ కాబట్టి ఏం ఉపయోగించాలి? ఆర్ ఉపయోగించాలి. ఆల్ రూమ్స్ ఆర్ అన్ని గదులు రాత్రికి కేవలం 200 రూపీస్ అన్నాం. సో ఆల్ రూమ్స్ ఆర్ జస్ట్ 200 రూపీస్ ఏ నైట్. ఒక రాత్రికి 200 రూపీస్. ఓకే, లభ్యతకు లోబడి ఉంటాయి అంటే సబ్జెక్ట్ టు అవైలబిలిటీ.
subject to availability. All rooms are just 200 rupees a night. రాత్రికి ఒక రూమ్కి అంటే అన్ని రూములు కూడా అంటే ఒక్కొక్క రూము 200 రూపాయలు మాత్రం ఒక రాత్రికి. కానీ సబ్జెక్ట్ టు అవైలబిలిటీని బట్టి అంటే గదులు ఉండే లభ్యతను బట్టి ఆ రేట్ అనేది మారచ్చు అనే అవకాశం ఉంది. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఫస్ట్ వన్, షెడ్యూల్ తాత్కాలికమైనది అంటే ఏదైనా మీటింగ్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా సమావేశం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఒక ప్లాన్ అయితే రాస్తాం. దాని గురించి చెప్పేటప్పుడు షెడ్యూల్ తాత్కాలికమైనది మరియు మార్పులకు లోబడి ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే ద షెడ్యూల్ ఈజ్ టెంటేటివ్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్. ద షెడ్యూల్ ఈజ్ టెంటేటివ్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్. నెక్స్ట్ వన్, నా కజిన్ భయాందోళనకు ప్రభావితం చేయబడతాడు. అంటే నా కజిన్ భయాందోళనలకు గురవుతాడు లేదా ప్రభావితం చేయబడతాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే మై కజిన్ ఈజ్ సబ్జెక్ట్ టు ప్యానిక్ అటాక్స్. మై కజిన్ ఈజ్ సబ్జెక్ట్ టు ప్యానిక్ అటాక్స్. నెక్స్ట్ వన్, ఆటగాళ్ళు మద్యం మరియు మాదక ద్రవ్యాల పరీక్షకు ప్రభావితం చేయబడతారు లేదా లోబడి ఉంటారు. ద ప్లేయర్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఆల్కహాల్ ఆర్ డ్రగ్ టెస్ట్. అంటే ఆటగాళ్ళు ఆల్కహాల్ మద్యము ఆర్ డ్రగ్ మాదక ద్రవ్యాల పరీక్షకు గురవుతారు లేదా ప్రభావితం చేయబడతారు. ముందుగా ఆట ఆడేటప్పుడు ఈ పరీక్ష అనేది చేస్తారన్నమాట. అలాగే ధరలు మార్పుకు లోబడి ఉంటాయి. ధరలు మార్పుకు లోబడి ఉంటాయంటే అన్ని ధరలు ఆ దుకాణాల్లో మనము చూస్తూ ఉంటాం. అన్ని ధరలు కూడా మార్పుకు లోబడి ఉంటాయి. ఆల్ ప్రైజెస్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్. ఆల్ ప్రైజెస్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్ అంటే ఆ యొక్క మార్పుకు సంబంధించి ఈ ధరలు అనేవి పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుందన్నమాట. అంటే ఏ మార్పు అంటే అవైలబిలిటీ మార్పు అనేది. ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటే ధర తగ్గడం, ప్రొడక్షన్ తక్కువగా ఉంటే ధర పెరగడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అన్ని విమానాలు ఆలస్యానికి లోబడి ఉంటాయి, ప్రభావితం చేయబడతాయి. అంటే ఆల్ ద ఫ్లైట్స్ ఆర్ సబ్జెక్ట్ టు డిలే బికాస్ ఆఫ్ వెదర్ కండిషన్స్. వాతావరణ పరిస్థితుల వల్ల అన్ని విమానాలు కూడా ఆలస్యానికి లోబడి ఉంటాయి లేదా ప్రభావితం చేయబడతాయి. అంటే ఆల్ ద ఫ్లైట్స్ ఆర్ సబ్జెక్ట్ టు డిలే. సో ఈ విధంగా మనము చెప్పచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చెప్పినటువంటి టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వినడం కోసం, ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వచ్చిన బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి.